విరామం తరువాత భక్తి విశేషాలకు తిరిగి స్వాగతం. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు అధికారులు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణలోనే అతిపెద్ద ఆలయంగా మారిన నేపథ్యంలో అడుగడుగునా నిఘాను పెంచుతున్నారు. చీమ చిటుక్కుమన్నా తెలిసేలా ఆలయం లోపల బయట సీసీ కెమెరాల ఏర్పాట్ల పనులు గత కొన్ని రోజులుగా చకచకా జరిగిపోతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుండి వస్తుంటారు. సోమ శనివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందిక్కడ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆదాయపరంగా భక్తుల రద్దీ పరంగా వేములవాడ మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో 55 క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలను సెట్ చేస్తున్నారు. వరల్డ్ సోర్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఈ పనులు అప్పగించారు. ప్రస్తుతం రాజన్న ఆలయం గర్భగుడిలో 16 సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆలయ పరిసరాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. తరచూ ఆలయంలో దొంగల బెడద, హుండీలు చోరీ కావటం తలనొప్పిగా మారింది. దీంతో ఆలయం లోపల వెలుపల వ్యక్తుల కదలికల్ని రికార్డయ్యేలా సీసీ కెమెరా సిస్టమ్ డెవలప్ చేస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారంతో పాటు పోలీస్ కంట్రోల్ రూమ్, ఎంక్వైరీ, బద్ది పోచమ్మ సెంటర్, భీమేశ్వర ఆలయం, అంబేద్కర్ చౌరస్తా ఇలా మొత్తం 55 కెమెరాలు ఫిట్ చేస్తున్నారు. ఈ కెమెరాలను ఎస్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీస్ స్టేషన్లోని కంట్రోల్ రూములకు అనుసంధానిస్తారు. ఈ కెమెరాలను సెంట్రలైజ్ చేసి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వీలుగా అంతా ఆన్లైన్కు కనెక్ట్ చేస్తున్నారు. రాజన్న ఆలయంలో ఏర్పాటవుతున్న నిఘా వ్యవస్థపై భక్తులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మూన్నాళ్ల ముచ్చటగా కాకుండా పకడ్బందీగా నిర్వహించాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా మడకసిరలోని హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మణికంఠుడిని దర్శించుకునేందుకు భక్తులు అయ్యప్పకు నిర్వహించిన అభిషేకాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అయ్యప్ప శరణు ఘోషతో మార్మోగింది. కలియుగ జగన్నివాస లీలా మానుషవేష, కలియుగ జగన్నివాస లీలా మానుషవేష, కలియుగ జగన్నివాస లీలా మానుషవేష. దాసాను దాసుడనయ్య ఓ ధర్మశాస్త్ర, దాసాను దాసుడనయ్య ఓ ధర్మశాస్త్ర. దేహమాత్మను భ్రాంతి పోదోలవేమయ్య, ఎన్నడైనను గాని నిన్ను మరచి మనగలనా నీవాడా. అనంతపురం జిల్లా హిందూపురంలో గోమాతకు సీమంతం నిర్వహించారు. పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కల్లూరి ఆదినారాయణ దంపతులు గర్భంతో ఉన్న కామధేనుకు సీమంతం చేస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని ఆ దంపతులు పేర్కొన్నారు. వైభవంగా జరిగిన గో సీమంతంలో బంధువులు, ముత్తైదువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోమాతకు పసుపు కుంకుమ, పట్టు చీరలు సమర్పించి భక్తిభావాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం శ్రీనగర్ కాలనీలో సౌత స్మార్త విద్వన్ మహాసభ వైభవంగా జరుగుతోంది. శ్రీ గురుకృప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద, సౌత, స్మార్త పరీక్షలను గత 3 రోజులుగా నిర్వహించారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 150 మంది విద్యార్థులు ఈ పరీక్షలలో పాల్గొంటున్నారు. ఉత్సవాల 2వ రోజున యజ్ఞ నారాయణ శాస్త్రి సూత్రభాష్యం ఉపన్యసించగా హరికృష్ణ మహీంద్ర యాగం, ఇష్టి, శ్రౌత, స్మార్థం అంశములపై ప్రసంగించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మునులపూడి గ్రామంలోని బీరమ్మ ఆలయంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. ఆలయంలోని సుమారు 150 సంవత్సరాల పురాతన నంది విగ్రహాన్ని చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు.
అర్ధరాత్రి వాహనంలో వచ్చిన 6 వ్యక్తులు బీరమ్మ ఆలయం వద్ద తవ్వకాలు జరుపుతుండగా మత్స్యకారులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు వారిపై దాడి చేసి దుండగులను అడ్డుకున్నారు. వీరిలో 2 పరారయ్యారు. మిగిలిన వారిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి నంది విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ న్యూ బోయినపల్లిలో అయ్యప్ప మహా పడి పూజ ఘనంగా జరిగింది. శబరిమలై దేవస్థానాన్ని తలపించేలా రూపొందించిన ప్రత్యేక సెట్ అందరినీ ఆకట్టుకుంది. గురుస్వామి సుప్పావణి వాద్యార్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అయ్యప్ప శరణు ఘోషతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఆ తరువాత తుమ్మూరు గంగాపుత్ర నర్సింగరావు గురుస్వామి నేతృత్వంలోని అయ్యప్ప సంగీత విభావరి జరిగింది. ఇరుముడి కట్టు శబరిమలైకి నెయ్యభిషేకం మణికంఠునికి 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 స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప దీనుల దొరవు అని మండల దీక్షగుని నీగిరి చేరు కదిలితిమయ్యా నీ శబరి కొండ అందరికి అండ కదా ఇరుముడి కట్టు శబరిమలైకి నీ అభిషేకం మణికంఠునికి ఇరుముడి కట్టు హైదరాబాద్ రామ్కోటిలోని మహంకాళి ఆలయంలో శ్రీచక్ర పూజ ఘనంగా జరిగింది. అమ్మవారిని ప్రధాన అర్చకులు అద్భుతంగా అలంకరించి దీపారాధన చేశారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులు శ్రీచక్రాన్ని పూలతో అలంకరించారు. అమ్మవారిని స్తోత్రాలతో స్తుతిస్తూ భక్తి శ్రద్ధలతో పూజించారు. కలితలీలా కదంబ వికిరే శూలాయుధ ప్రణతిశీలా విభాతురుది శైలాదిరాజతనయా యత్రాశయో లగతి తత్రా గజావసతి పుత్రాపి నిస్తుల శుభా గాన గంధర్వుడు ఘంటసాల 92వ జయంతి వేడుకలు విజయనగరం పట్టణంలో ఘనంగా జరిగాయి. ఘంటసాల అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో భాగంగా అయ్య కోనేరు గట్టు వద్ద ఉన్న ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు పట్టణవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఘంటసాల గొంతు నుండి జాలువారిన గాత్రం భావి తరాలకు మార్గదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభిమానులు కోరారు.
ఘంటసాల 92వ జయంతి వేడుకలను పురస్కరించుకుని విజయనగరం జిల్లా ఘంటసాల అభిమానులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని గరివిడి, చీపురుపల్లితో పాటు పట్టణంలోని గురజాడ కళాభారతిలో నిర్విరామ సంగీత విభావాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది గాయకులు పాల్గొని ఘంటసాల స్వరం నుంచి జాలువారిన పలు సుమధుర గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జరిగిన ఫోక్ ఇండియా ప్రదర్శన కనుల పండుగ సాగింది. ప్రపంచ రికార్డుల కోసం సాగిన ఫోక్ ఇండియా 10లో 10 రాష్ట్రాలకు చెందిన 10 రకాల నృత్యాలను ప్రదర్శించారు. జానపద సాంప్రదాయ వస్త్రాలంకరణను వెంటనే మారుస్తూ అన్ని రకాల నృత్యాలను చేశారు. కేరళ ఓనం, గుజరాతీ గర్భ, మహారాష్ట్ర లావణి, మణిపురి నృత్యం, తమిళనాడు నుంచి కావడి, తెలంగాణ లంబాడా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంకి నృత్యాలు, పంజాబీ నుంచి బాంగ్రా, అస్సామీ, బెంగాలీ నృత్యాలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా నృత్య గురు అనిలకు నృత్య భారతి బిరుదును ప్రదానం చేశారు. సికింద్రాబాద్ లోని మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చిన్నారులతో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే పాల్గొని నిర్వాహకులను అభినందించారు. భక్తి విశేషాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరువన్నామలైలో కృత్తికా దీప మహోత్సవం, లక్షలాది భక్తులతో కిక్కిర్సిన అరుణాచల క్షేత్రం. తెలుగు రాష్ట్రాల్లో మోగనున్న భాజా భజంత్రీలు, 6, 7వ తేదీలలో ఒక్కటవ్వనున్న జంటలు. రామ భక్తుడి క్షేత్రాల్లో హనుమద్ వ్రతోత్సవాలు, కసాపురం ఆంజనేయ క్షేత్రానికి పోటెత్తిన భక్తులు. నిఘా నీడలో వేములవాడ రాజన్న దేవస్థానం, రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో భద్రత కట్టుదిట్టం. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలలో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.